హాయ్ అండి, అందరికీ నమస్తే. పుట్టు తయారు చేయడానికి ముందుగా కొబ్బరికాయలు సగం కట్ చేశానండి. వెనకాల పార్ట్ తీసేసి బ్లాక్ తీసేసి ఇలాగ వైట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దీన్ని మిక్సీ పట్టుకుందాము బరకగా. దానికోసం వరిపిండి అండి, బియ్య పిండి. ఈ పుట్టు చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యం కూడా అన్నమాట. చక్కగా ఈజీగా అరిగిపోయిద్ది. దీనిలోకి సరిపడా ఉప్పు ఎక్కువ ఇవ్వకండి. ఈ ఉప్పు కలిసేలాగా ముందుగా ఒకసారి కలుపుకుందాము. ఈ పిండిలో ఉప్పు కలిసేలా కలిపేసుకుని కొంచెం నీళ్ళు పోసుకుంటా పిండి తడిసేలాగా మాత్రమే కలుపుకోవాలి. ఉండలాగా శుద్ధలాగా అవ్వకుండా పిండి పొడిగా ఉండాలి, తడవాలి. అలా కలుపుకోవాలన్నమాట. కొంచెం పోసుకోవాలి నీళ్ళు. మన గోధుమ పిండిలాగా చేయకూడదు, పిండి పొడిగా ఉండాలి. చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఇలా పిసుకుతా కలిపామనుకోండి, ఆ ఉండలు కట్టిన తడి ఉంటుంది కదా, అది సరిపోయిద్ది. ఇలా కలిపేసుకుని ఉంచుకోవాలి. చక్కగా పొడి పొడిగా ఉంటుంది. చూడండి, కొబ్బరి మెత్తగా కాకుండా ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పుట్టు నేను అరిటాకులో చేస్తున్నానండి. అరిటాకు చాలా మంచిది ఆరోగ్యానికి. దీనిలో పత్రహరితం ఉంటుంది కదా, అది మన శరీరంలోకి చాలా మంచిది అనమాట. అరిటాకులు శుభ్రంగా కడిగేసుకొని తుడిచేసుకుందాము క్లాత్ పెట్టుకుని. ఇది స్టీమరు. నేను మొన్న కొన్న వీడియో పెట్టింది చూసారా, మధ్య నన్ను క్లిప్ తీసేసాను. దాని మీద ఒక ఆకు పెట్టుకొని నేను ఆవిరికి పెడతానండి దీన్ని. ఇలాగ ఆకులు నేను సగం కట్ చేసాను అన్నమాట. పత్తిగా ఉంటాయి కదా ఆకులు, ఇలా సగం కట్ చేసి చూసారా, ఇలాగా మధ్యన టూత్ పిక్స్ పెట్టేసుకోవాలి, 2 అటు ఇటు. మీ దగ్గర చీపురు పుల్ల మంచిగా ఉన్నాయనుకోండి, చీపురు పుల్ల గుచ్చేసుకోవచ్చు. టూత్ పిక్స్ ఉంటే కనుక ఇలా గుచ్చేసుకోవచ్చు. ఇలాగనమాట. ఇంకా ఊడదు ఇది. దీనికి మధ్యన మాత్రం గుచ్చుతున్నానండి. ఇలా అరిటాకులో చేసుకోండి. నాకు అరిటాకులో తినటం చాలా ఇష్టం అనమాట. నాకు చాలా ఇష్టం. అంత బాగుంటుందంటే ఆకులు తెచ్చుకొని చక్కగా వేడి అన్నం వేసుకుని తింటూ ఉంటాను. మన చెట్లు ఉన్నాయి. ఇలాగ ఫస్ట్ ఏం చేయాలంటే కొబ్బరి తురిమేసుకోవాలి అడుగు వైపున. తర్వాత వరిపిండి, కలుపుకున్న వరిపిండి మధ్యన 3 స్పూన్లు వేస్తాను. ఇదంతా ఇలా నింపుకుంటూ ఉండాలన్నమాట. 3 స్పూన్లు వరిపిండి, మధ్యన కొబ్బరి తురుము వేసుకుంటా పై వరకు ఇంకా నింపేసుకోవాలి దీన్ని. చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి. అరుగుదల కూడా చాలా మంచిదన్నమాట. మనం ఆవిరితో వండుతున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంది. కొబ్బరి తగులుతా మధ్యన. నేను మొదటిసారి చేసిన చాలా బాగా వచ్చిందండి. దీన్ని ఆవిరి పెట్టుకుందాము. ఇది నాకు పాన్ అనమాట. నా దగ్గర పెద్ద గిన్నెలు ఏం లేవు, ప్యాన్ పెట్టాను. చూడండి, ముందుగా నేను ఈ స్టీమర్ పెడుతున్నాను. దానిలో ఆకులతో పాటు తీసానండి, పక్కన పెట్టాను అనమాట. అలా ఆకులతో పాటే దీనిలో పెట్టేసుకుందాం స్టీమర్లో. మనం ఇడ్లీ ఎలా వండుకుంటామో సేమ్ అలాగే. ఈ ఆకులు చక్కగా ఉడికిపోతే కూడా ఆకుల్లో ఉన్న పత్రహరితం అంతా మంచంతా వాటికి పట్టుద్ది. చాలా బాగుంటుంది. ఒక 10-20 నిమిషాలు ఉడకబెట్టుకుంటే మీడియంలో రెడీ అయిపోద్దండి. చూడండి, మనం పైదాకా వేసాం కదా, కొంచెం కిందకి వెళ్ళింది, ఉడికిపోయినట్టు అనమాట. ఇది చక్కగా ఉంటుంది. ఇలా చేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. పుట్టు చేయని వాళ్ళు చేయండి. మా ఛానల్ కొత్తగా చూసేస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి అబ్బా. చూడండి, చక్కగా రెడీ అయిపోద్ది అనమాట. దీన్ని ఎలాగైనా తినచ్చు. పెరుగు వేసుకు తినచ్చు, సాంబార్ పోసుకొని, చికెన్ కానీ ఎన్వి కూరలు తినచ్చు, వెజ్ కూరలు తినచ్చు. చాలా టేస్టీగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చక్కగా ఇలా చేసుకోండి వీలు కుదిరినప్పుడు. సాంబార్ పోసి తింటుంటే చాలా రుచిగా, నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఇది మాత్రం మీరు కూడా ట్రై చేయండి. చేయని వారు ఉంటే చేయండి. ఈ అరిటాకులో చూస్తుంటే చాలా తినాలనిపించేంతగా ఉందన్నమాట. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, ట్రై చేయండి, తప్పకుండా చేయండి. వీడియో చూసినందుకు కూడా మీ అందరికీ థ్యాంక్ యూ. బాయ్ అండి.